నమస్కారం. భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఈ నగరానికి జీవనరేఖలా మారిన ఒక అద్భుత ప్రాజెక్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ట్రాఫిక్ జామ్స్, రద్దీతో నిండిన రోడ్లు, ప్రయాణ సమయం ఇలాంటి సవాళ్లతో సమాధానంగా హైదరాబాద్ ప్రజల కలలు సాకారమయ్యాయి. ఆ కలే నేటి హైదరాబాద్ మెట్రో రైలు. ఈ మెట్రో కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు, నగర అభివృద్ధికి ఒక చిహ్నం. ఈ వీడియోలో హైదరాబాద్ మెట్రో ప్రస్థానం, దాని నిర్మాణం, ఆర్థిక పరిస్థితి మరియు భవిష్యత్ ప్రణాళికల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కు గనక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ప్రభుత్వం మరియు ఒక ప్రైవేట్ సంస్థ కలిసి దీనిని నిర్మించి నిర్వహించాయి. హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టు మొత్తం పెట్టుబడి విలువ సుమారు 18,800 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో నిర్మించబడింది. అంటే ఇందులో ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు ఉన్నాయి. ప్రధాన భాగస్వాములు తెలంగాణ ప్రభుత్వం, అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు లార్సన్ అండ్ టుబ్రో ఎల్ఎన్టీ సంస్థ ఈ భాగస్వామ్యంలోకి వచ్చాయి. ఎల్ఎన్టీ సంస్థ ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ అనే ప్రత్యేక సంస్థను స్థాపించింది. ప్రాజెక్టు వ్యయం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 మొత్తం వ్యయం సుమారు 18,800 కోట్ల రూపాయలు. ఇది ఒక భారీ పెట్టుబడి. నిధులు సమకూర్చిన విధానం. ఎల్ఎన్టీ పెట్టుబడి. ప్రాజెక్టులో అత్యధిక భాగం పెట్టుబడి ఎల్ఎన్టీ సంస్థదే. ఎస్బీఐ నేతృత్వంలోని 10 బ్యాంకుల కన్సార్టియం నుండి 11,480 కోట్ల రుణం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ, రహదారి విస్తరణ కోసం 2,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వ సహాయం. కేంద్ర ప్రభుత్వం 1,458 కోట్ల విజిఎఫ్ గ్రాంటుగా అందించింది. ఇది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రారంభ తేదీలు నవంబర్ 2017 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మియాపూర్ నాగోల్ మార్గం ప్రారంభం. 2018, 2020 మిగిలిన అన్ని మార్గాలు దశలవారీగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మొత్తం 69 కిలోమీటర్ల నెట్వర్క్ అందుబాటులో ఉంది. ఫలక్నుమా మార్గం ఇంకా పూర్తి కాలేడు. ఆర్థిక స్థితి, ఆదాయం మరియు నష్టాలు. ఆదాయ వనరులు. మెట్రోకు ఆదాయం 2 మార్గాల ద్వారా వస్తుంది. టికెట్ల ఆదాయం ప్రయాణికుల ఛార్జీల ద్వారా వచ్చేది. నాన్ ఫేర్ రెవెన్యూ మెట్రో స్టేషన్లలో వాణిజ్య స్థలాల అద్దెలు, ప్రకటనలు, పార్కింగ్ మరియు ఇతర సేవలు. ఎల్ఎన్టీ సంస్థ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు లాభాలు ఆర్జించలేదు. బదులుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నష్టాలు 555 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు సంవత్సరం 2022-23లో నమోదైన 1,315 కోట్ల నష్టాలతో పోలిస్తే ఇది 58% తగ్గింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో తాజాగా విడుదలైన నివేదికల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు మళ్లీ పెరిగి 625 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం నష్టాలు. ఇప్పటివరకు సంస్థకు పేరుకుపోయిన మొత్తం నష్టాలు సుమారు 6,000 కోట్లు దాటినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నష్టాలకు ప్రధాన కారణాలు అధిక నిర్వహణ ఖర్చులు. రైళ్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు, విద్యుత్ ఛార్జీలు వంటి ఖర్చులు ఎక్కువగా ఉండటం. భారీ వడ్డీల భారం. బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలపై అధిక వడ్డీలు చెల్లించాల్సి రావడం. ప్రాజెక్టు ప్రారంభంలో తీసుకున్న రుణాలు సుమారు 10% వడ్డీకి ఉన్నాయి. ఇది ఎల్ఎన్టీకి పెద్ద ఆర్థిక భారం. ఊహించినంత ఆదాయం లేకపోవడం. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. పూర్తిస్థాయిలో కోలుకుంటున్నా కూడా అంచనా వేసినంత ఆదాయం ఇంకా రాలేదు. అయితే సంస్థ ఆదాయం పెరుగుతోంది. 2023-24లో మొత్తం ఆదాయం 1,399 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 105% ఎక్కువ. అయినప్పటికీ నిర్వహణ ఖర్చులు మరియు రుణభారం కారణంగా సంస్థ ఇంకా లాభాల బాట పట్టలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 800 కోట్ల సాఫ్ట్ లోన్ అంటే తక్కువ వడ్డీతో రుణమివ్వడం వల్ల
కొంత ఆర్థిక భారం తగ్గింది. ఎల్&టీ మెట్రో రైల్ సంస్థ మెట్రో రైళ్ల ద్వారా వచ్చే ఛార్జీలతో పాటు మెట్రో స్టేషన్లలోని కమర్షియల్ స్థలాల అద్దెలు మరియు ప్రకటనల ద్వారా కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ప్రాజెక్టును లాభసాటిగా మార్చడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నష్టాల నుండి బయటపడటానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎల్&టీ భారీగా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితమైన బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే లాభం నష్టం లేని పరిస్థితి లెక్కలు బయటికి వెల్లడించనప్పటికీ నివేదికలు మరియు విశ్లేషణల ఆధారంగా కొన్ని అంచనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. రోజువారీ ప్రయాణికుల సంఖ్య. నష్టాల నుండి బయటపడటానికి రోజువారీ ప్రయాణికుల సంఖ్య సుమారు 10 లక్షలకు చేరుకోవాలి. ప్రస్తుతం ఇది సగటున 4.67 లక్షలు, గరిష్టంగా 5.6 లక్షల వరకు ఉంది. అంటే ప్రస్తుత సంఖ్యకు రెట్టింపు ప్రయాణికులు అవసరం. వార్షిక ఆదాయం. ఆర్థిక నివేదికల ప్రకారం సంస్థకు సంవత్సరానికి సుమారు 1300 కోట్ల వడ్డీల భారం ఉంది. దీనికి అదనంగా నిర్వహణ ఖర్చులు మరో 500 కోట్ల వరకు ఉంటాయి. అంటే కేవలం బ్రేక్ ఈవెన్ కోసం సంవత్సరానికి కనీసం 1800 నుండి 2000 కోట్ల ఆదాయం అవసరం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం 1108 కోట్లుగా ఉంది. అంటే బ్రేక్ ఈవెన్కు చేరుకోవడానికి ఇంకా 700 నుండి 900 కోట్ల ఆదాయం అవసరం. లాభాల్లోకి రావడానికి మార్గాలు. ఎల్&టీ సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి 2 ప్రధాన మార్గాలపై దృష్టి సారించింది. ప్రయాణికుల ఛార్జీల ద్వారా ఆదాయం, ఫేర్ బాక్స్ రెవెన్యూ. రోజువారీ ప్రయాణికుల సంఖ్యను పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. నాన్ ఫేర్ రెవెన్యూ అంటే టికెట్ల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం. ఇది కూడా లాభాల్లోకి రావడానికి చాలా కీలకం. వాణిజ్య కార్యకలాపాలు. మెట్రో స్టేషన్లు, కారిడార్లలోని కమర్షియల్ స్థలాల అద్దెలు. ప్రకటనలు. స్టేషన్లు, రైళ్ల లోపల మరియు బయట ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం. రియల్ ఎస్టేట్ అభివృద్ధి. మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఉన్న స్థలాలను అభివృద్ధి చేసి వాటి ద్వారా ఆదాయం పొందడం. ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం ఆదాయంలో 50% ప్రయాణికుల ద్వారా, 45% రియల్ ఎస్టేట్ ద్వారా, మిగిలిన 5% ప్రకటనల ద్వారా వస్తుందని అంచనా వేశారు. కానీ కోవిడ్-19 తర్వాత ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గడం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నెమ్మదిగా సాగడం వల్ల ఈ లక్ష్యాలను చేరుకోలేకపోయింది. సంస్థ నష్టాలను తగ్గించుకోవడానికి కృషి చేస్తున్నప్పటికీ భారీ రుణభారం కారణంగా లాభాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే మెట్రో 2వ దశ ప్రాజెక్టును ప్రభుత్వం మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టాలని ప్రతిపాదించారు. ఎల్&టీ సంస్థ 11,480 కోట్ల మొత్తాన్ని సంపాదించడం సాధ్యమేనా అనే దానిపై మరింత స్పష్టత ఇస్తున్నాను. సంస్థ 11,480 కోట్ల మొత్తం రుణాన్ని సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ మొత్తం రుణం అది సంస్థ పెట్టుబడి కాదు. 11,480 కోట్లు అనేది బ్యాంకుల నుండి తీసుకున్న మొత్తం రుణం. ఇది తిరిగి చెల్లించాల్సిన బాధ్యత సంస్థపై ఉంది. 1,300 కోట్లు అనేది ఆ రుణంపై సంవత్సరానికి చెల్లించాల్సిన వడ్డీ మాత్రమే. లాభాల్లోకి ఎలా వస్తుంది? సంస్థ లాభాల్లోకి రావాలంటే దాని వార్షిక ఆదాయం, దాని వార్షిక నిర్వహణ ఖర్చులు మరియు వడ్డీ చెల్లింపుల కంటే ఎక్కువగా ఉండాలి. నిర్వహణ ఖర్చులు సుమారు 500 కోట్లు. ఇది అంచనా మాత్రమే. వడ్డీ చెల్లింపులు సుమారు 1,300 కోట్లు. మొత్తం వార్షిక ఖర్చు 1,800 కోట్లు సుమారు. లాభాలు ఆర్జించాలంటే సంస్థ ఈ 1,800 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించగలిగితేనే లాభాల్లోకి వస్తుంది. ఉదాహరణకు ఒక సంవత్సరంలో 2,000 కోట్లు ఆదాయం వస్తే అప్పుడు 200 కోట్లు లాభం ఉంటుంది. అప్పుడు 11,480 కోట్ల అప్పును తిరిగి చెల్లించడం గురించి ఆలోచించవచ్చు. అయితే ప్రస్తుతం ఆదాయం 1,108 కోట్లు 2024-25లో మాత్రమే ఉంది. ఇది కేవలం వడ్డీని కూడా కవర్ చేయలేకపోతోంది. అందువల్ల ఎల్&టీ సంస్థ 11,480 కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు. కానీ ఆ అప్పుపై వడ్డీగా చెల్లించాల్సిన 1,300 కోట్లతో పాటు నిర్వహణ ఖర్చులను కలిపి మొత్తం ఖర్చులను అధిగమించేలా ఆదాయం సంపాదించాలి. ప్రస్తుతానికి అది సాధ్యం కావడం లేదు. అందుకే సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. భవిష్యత్ ప్రణాళికలు. ఫేజ్ 2 ప్రాజెక్ట్
రెండో దశలో మెట్రో నెట్వర్క్ను మొత్తం 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. దీని వ్యయం రూపాయలు 19,579 కోట్లు. ఎయిర్పోర్ట్ మెట్రో రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ను నిర్మించనున్నారు. సమగ్ర ప్రయాణ వ్యవస్థ మెట్రో రైలు వ్యవస్థ భవిష్యత్తులో బస్సులు, టీఎస్ఆర్టీసీ, రైళ్లు, ఎంఎంటీఎస్ మరియు ఇతర ప్రజా రవాణా వ్యవస్థలతో కలిసి పనిచేసేలా సమగ్ర ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇంతవరకు హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్థానాన్ని, దాని ఆర్థిక స్థితిని, ఎదుర్కొంటున్న సవాళ్లను మరియు భవిష్యత్ ప్రణాళికలను మనం చూశాం. ఈ ప్రాజెక్టు కొన్ని ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఇది హైదరాబాద్ నగరానికి ఒక గేమ్ చేంజర్ అనడంలో సందేహం లేదు. మెట్రో రైలు వ్యవస్థ కేవలం రవాణాను మెరుగుపరచడమే కాకుండా నగర జీవన ప్రమాణాలను కూడా పెంచింది. రాబోయే రోజుల్లో మెట్రో రెండవ దశ ప్రాజెక్ట్, ముఖ్యంగా విమానాశ్రయ మెట్రో వంటి విస్తరణలు పూర్తయితే హైదరాబాద్ మెట్రో ఒక కొత్త దశలోకి అడుగు పెడుతుంది. ఈ ప్రాజెక్టును విజయవంతం చేసిన ఇంజనీర్లు, కార్మికులు మరియు నిరంతరం దీనిని ఉపయోగించుకుంటున్న ప్రజలందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. మీరు ఈ వీడియోలో ఇచ్చిన సమాచారాన్ని ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.